ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు మనం ఇండియన్ పాలిటీ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. అయితే ఇది కాంప్రహెన్సివ్ కోసం ఇండియన్ పాలిటీ వీడియో అనమాట. అయితే ఇది స్పెషల్లీ యూపీఎస్సీ, సిఎస్సి అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్కి అయితే ఈ క్లాసెస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ క్లాసెస్ స్టార్ట్ చేసే ముందు నా గురించి మీరు తెలుసుకోవాల్సింది, నా పేరు నవీన్ నాయక్. అయితే నేను బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే చేశాను. అయితే నేను టీచింగ్ అండ్ రీసెర్చ్ చేయడం అంటే చాలా ఇష్టం నాకు. అండ్ మనం క్లాసెస్లో వెళ్తే మనము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీలో. ఎందుకంటే ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి మనము ప్రీవియస్ ఇయర్స్లో చూసుకుంటే. అయితే ఎవ్రీ ఇయర్ ఈ టాపిక్ నుంచి అయితే ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ అయితే అడుగుతూ ఉంటుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ టాపిక్ అని చెప్పొచ్చు యూపీఎస్సీకి. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే ఈ టాపిక్స్ అనేది, ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది నేర్చుకోబోతున్నాము. అయితే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న టాపిక్స్ చూసుకుంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, పిట్స్ ఇండియా యాక్ట్ 1784, అంటే ఇవన్నీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫామ్ అవ్వడానికి ముందు ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ యాక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ద క్రౌన్ రూల్ 1773 టు 1858 వరకు క్రౌన్ రూల్ అనేది, 1853 వరకు అయితే కంపెనీ రూల్ అంటాము. అలాగే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, పిట్స్ ఇండియా యాక్ట్ 1784, చార్టర్ యాక్ట్ 1793, చార్టర్ యాక్ట్ 1813, చార్టర్ యాక్ట్ 1833 అండ్ చార్టర్ యాక్ట్ 1853 ఇవన్నీ కంపెనీ రూల్ అనమాట. సో ఇవనేది నేర్చుకుందాం. దాని తర్వాత మనము క్రౌన్ రూల్ అనేది చూసుకుందాం. క్రౌన్ రూల్ అనేది 1858 నుంచి 1947 వరకు క్రౌన్ రూల్ అనేది ఉంటుందన్నమాట. సో మనము రెగ్యులేటింగ్ యాక్ట్ చూసుకుందాం. రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, అయితే ఈ యాక్ట్తో ఏం చేశారంటే మన బ్రిటిష్ పార్లమెంట్ అనేది ఒక యాక్ట్ అనేది పాస్ చేశారు. ఎందుకంటే ఈస్ట్ ఇండియన్ కంపెనీని రెగ్యులేట్ చేయడానికి. దీని ముందు అయితే ఒక యాక్ట్ అనేది లేదు. సో దీన్ని మనము రెగ్యులేట్ చేయడానికి ఈ యాక్ట్ అనేది చేశారనమాట. సో ఈ యాక్ట్ చూసుకుంటే, ఈ యాక్ట్లో ఫ్యూచర్స్ చూసుకుంటే గవర్నర్ ఆఫ్ బెంగాల్ని ఈ యాక్ట్తో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్లా మార్చారు. అండ్ వారెన్ హ్యాస్టింగ్ ఎవరున్నారో అతన్ని ఇప్పుడు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్లా అపాయింట్ చేశారనమాట. అలాగే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరుంటారో అతన్ని అసిస్ట్ చేయడానికి 4 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ అయితే అపాయింట్ చేయడం జరిగింది ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి అసిస్ట్ చేయడానికి. అండ్ దీంతో ఇండైరెక్ట్గా చెప్పచ్చు, మనము బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్స్ ఎవరున్నారో వాళ్ళు ఇండైరెక్ట్గా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సబార్డినేట్స్ లాగా అయ్యారనమాట. అండ్ సుప్రీంకోర్టు అనేది ఒకటి ఫామ్ అయితే జరిగింది, ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయితే చేశారు ఫోర్ట్ విలియమ్స్ కలకత్తాలో 1774లో. అండ్ ఈ యాక్ట్ అనేది కంపెనీస్ని ప్రొహిబిట్ చేసిందనమాట, ఎలాంటి కరప్షన్ యాక్టివిటీస్ని చేయొద్దు అండ్ వాళ్ళు బయట ప్రైవేట్ ట్రేడ్ అనేది చేయొద్దు అని ఈ యాక్ట్తో మనం చెప్పడం జరుగుతుంది. అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని అయితే అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తారంటే సివిల్, రెవెన్యూ, మిలిటరీ అఫైర్స్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో వాళ్ళు అనేది బ్రిటిష్ పార్లమెంట్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది మొత్తము రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ యాక్ట్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784 గురించి డిస్కస్ చేద్దాము. అయితే ఈ యాక్ట్ అనేది మనము 1773 యాక్ట్ ఉన్నాయో లూప్ హోల్స్ని దాన్ని కరెక్ట్ చేయడానికి ఈ యాక్ట్ అనేది వచ్చింది ఆఫ్టర్ 10 years ఆఫ్ టైం. అయితే ఈ యాక్ట్తో ఏమేమి వచ్చిందో చూద్దామా. అయితే ఈ యాక్ట్ని మనము ఈస్ట్ ఇండియన్ కంపెనీ యాక్ట్ 1784 అని కూడా పిలుస్తాము. అండ్ ఈ యాక్ట్ నేమ్ ఎలా వచ్చిందంటే విలియం పిట్ ద యంగర్ అనే ప్రైమ్ మినిస్టర్ అయితే ఉండేవారు ఆ టైంలో. సో ఈ యాక్ట్ నేమ్ అనేది పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అనేది నేమ్ అయితే వచ్చింది. అయితే దీని ఫ్యూచర్ చూసుకుంటే ఈ యాక్ట్తో మనము
కమర్షియల్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ ఆఫ్ కంపెనీ అనేది సపరేట్ చేయడం జరిగింది ఈ యాక్ట్తో. అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి పొలిటికల్ అఫైర్స్ చూసుకోవడానికి ఇచ్చారు, అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి కమర్షియల్ అఫైర్స్ చూసుకోవడానికి ఇచ్చారు. అండ్ అలాగే అల్టిమేట్ అథారిటీ అనేది బ్రిటిష్ గవర్నమెంట్కి అయితే ఉంది. అండ్ ఫస్ట్ టైం ఈ యాక్ట్తో ఏం చెప్పడం జరిగిందంటే, ఏ టెరిటరీస్ ఇండియన్ టెరిటరీస్ ఏ ఉన్నాయో, ఈస్ట్ ఇండియన్ కంపెనీ టెరిటరీస్ ఇండియాలో ఏ ఉన్నాయో దాన్ని బ్రిటిష్ పొసెషన్ ఇన్ ఇండియా అనేది ఫస్ట్ టైం అయితే చెప్పడం జరిగింది బ్రిటిష్ గవర్నమెంట్. సో ఈ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యాక్ట్ చార్టర్ యాక్ట్ 1793. ఈ యాక్ట్ అనేది గవర్నర్ 1793 గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ యాక్ట్తో లార్డ్ కార్న్వాలిస్కి ఎక్స్ట్రా పవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యాక్ట్తో బాంబే ప్రెసిడెన్సీస్ అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్ అనే వాళ్ళని కంట్రోల్ చేయడానికి మోర్ పవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యాక్ట్తో కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు ఉంటారో అతను ఇప్పుడు నుంచి గవర్నర్ జనరల్ కౌన్సిల్లో అయితే ఉండట్లేదు ఈ యాక్ట్తో. అండ్ ఇండైరెక్ట్గా ఏం చెప్తుందంటే ఈ యాక్ట్ అనేది బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ శాలరీస్ అనేది ఇప్పుడు నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ ఒక క్లారిటీ ఇచ్చిందనమాట. వాళ్ళ శాలరీస్ అనేది ఇండియన్ టెరిటరీస్ నుంచే శాలరీస్ ఇవ్వాలి అని ఈ యాక్ట్తో చెప్పేసిందనమాట. చార్టర్ యాక్ట్ 1813. దీని ఫ్యూచర్ చూసుకుంటే ట్రేడ్ మోనోపోలీ అనేది అబాలిష్ చేయడం జరిగింది. ఎక్సెప్ట్ ట్రేడ్ ఇన్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనా. ఈ 2 ఎక్సెప్షన్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే బ్రిటిష్ గవర్నమెంట్ అనేది క్రిస్టియన్స్ మిషనరీస్ ఏ ఉన్నాయో వాళ్ళకి అలో చేసిందనమాట. ఈస్ట్ ఇండియన్ కంపెనీలో వెళ్ళండి, అలాగే మీ థాట్స్ కానీ మీ రిలీజియన్స్ క్రిస్టియన్ మిషనరీస్ క్రిస్టియన్ రిలీజియన్ అనేది ప్రొపగేట్ చేయడానికి వాళ్ళకి ఇక అలో చేసిందనమాట. అలాగే ఈ యాక్ట్తో లోకల్ గవర్నమెంట్స్ ఏ ఉన్నాయో ఈస్ట్ ఇండియా కంపెనీలో వాళ్ళకి ఒక అథారిటీ అయితే ఇచ్చింది. వాళ్ళు ట్యాక్స్ వేయాలి, అలాగే ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అనేది వాళ్ళకి అథారిటీ అయితే ఇచ్చింది ఈ యాక్ట్తో. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. ఈ యాక్ట్తో చేంజెస్ ఏమేమి వచ్చాయంటే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరున్నారో ఇప్పటి నుంచి మనము గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్తాము. అండ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అవుతారంటే లార్డ్ విలియం బెంటిక్. అతను ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా అపాయింట్ అవుతారు. అండ్ ఇది ఒక ఫైనల్ స్టెప్ అని చెప్పుకోవచ్చు సెంట్రలైజేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఫామ్ అవ్వడానికి. అండ్ అలాగే సెంట్రల్ లెజిస్లేచర్ అనేది స్టార్ట్ అయితే జరిగింది. అండ్ లెజిస్లేటివ్ పవర్స్ ఏమున్నాయో బాంబే మద్రాస్ ప్రావిన్స్కి వాళ్ళవనేది తీసుకోవడం జరిగింది ఈ సెంట్రల్ లెజిస్లేచర్ వచ్చిన తర్వాత. అండ్ అలాగే ఈ యాక్ట్తో ఇప్పుడు అయితే ఏవే ఉన్నాయో ఫస్ట్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనా ఏ ఉన్నాయో అవి కూడా అబాలిష్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు నుంచి కమర్షియల్ బాడీగా ముందు ఉన్న కమర్షియల్ బాడీ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఇప్పుడు నుంచి ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ లాగా బిహేవ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ పిక్చర్లో చూసుకుంటే కంపెనీ బికేమ్ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ చేస్తున్న గవర్నర్ జనరల్ కౌన్సిల్ని సపరేట్ చేయడం జరిగింది ఈ యాక్ట్తో. అండ్ 6 మెంబర్స్ని సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే 6 మెంబర్స్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏది ఉందో దాంట్లో నుంచి 4 మెంబర్స్ అనేది
మనము ఇండియన్ ప్రావిన్స్ నుంచి ఇండైరెక్ట్గా ఎలెక్ట్ చేయాలి అనే ఒక బ్రిటిష్ గవర్నమెంట్ అనేది డెసిషన్ తీసుకుంది. అయితే వాళ్ళు ఎలా ఎలెక్ట్ అవుతారంటే మద్రాస్, బాంబే, బెంగాల్ అండ్ ఆగ్రా ప్రావిన్స్ నుంచి ఎలెక్ట్ అవుతారు. అండ్ మన ఈ యాక్ట్తో ఏంటి అంటే ఓపెన్ కాంపిటీషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇండియన్ సివిల్ సర్వీసెస్లో రావడానికి ఇండియన్స్ అనేవాళ్ళు. అలాగే మెక్యూలిక్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ అయితే చేశారు. మెక్యూలిక్ కమిటీ ఈస్ట్ ఇండియా మెక్యూలిక్ కమిటీ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే ఓపెన్ కాంపిటీషన్ని ఎంకరేజ్ చేయడానికి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో. అయితే ఇక్కడి వరకు మనము కంపెనీ రూల్ అనేది చూసాము. 1773 నుంచి 1853 వరకు కంపెనీ రూల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం క్రౌన్ రూల్ గురించి మాట్లాడుకుంటాం. క్రౌన్ రూల్ 1858 నుంచి 1947. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.